సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నెల్లూరులో 5 మంది కార్పొరేటర్లు వైసీపీలో చేరడం అందుకు నిదర్శనమని అన్నారు. 10 దాటుతున్న ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడి 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెంది ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉండాలా. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి గెలిపించుకుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతా ఉంది. ఈ ప్రజల్లోకి పోవాలంటే మాకు కూడా చిన్నతనమే, జగనే కరెక్టు, జగన్ నాయకత్వాన్ని సమర్థించడమే మనకు సమాజంలో ప్రజా జీవితంలో గౌరవం అని చెప్పి నమ్మిన ఆ 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ దగ్గర పార్టీలో చేరినారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దినదినం ఏ విధంగా క్షీణిస్తుంది, అమావాస్య దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రుడు ఏ విధంగా క్షీణిస్తాడో ఈ రాష్ట్రంలో చంద్రుడు కూడా క్షీణిస్తున్నాడు, రోజు రోజుకు క్షీణిస్తున్నాడు. ఆ క్షీణ దశకు పరాకాష్ట నెల్లూరులో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం. 3.5 సంవత్సరం పదవీకాలం ఉండగా, తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరం పదవీకాలం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడి 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెంది ఉండాలి.